నడ్డా అడ్డగోలు మాటలొద్దు. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు, 25,000 కోట్ల రుణమాఫీ ఏ రాష్ట్రంలోనైనా మీరు చేశారా? నిరూపిస్తే ఢిల్లీ నడి బజార్లో క్షమాపణలు చెప్తా సీఎం రేవంత్. మా పైకి కేసీఆర్ గాలి బ్యాచ్ను వదిలారు. మేం ఏ పని చేసినా వాళ్ళు వద్దంటున్నారు. మూసి ప్రక్షాళన చేయాలో వద్దో కేసీఆర్ చెప్పాలి. ఆయన చేసిన అప్పులకు 65,000 కోట్లు కట్టినాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇచ్చి తీరుతాం. సన్నొడ్లు వేయండి, బోనస్ ఇచ్చే బాధ్యత మాది. బ్రాహ్మణ వెల్లెంల పూర్తితో 1,00,000 ఎకరాలకు నీళ్లు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా పూర్తి చేసి మరో 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. నల్గొండ విజయోత్సవ సభలో సీఎం వెల్లడి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ అడ్డ మీదకి వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయన నిజాలు తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తే బాగుండేదన్నారు. అట్టెట్లా మాట్లాడతారు? నడ్డాజీ, మీరు మా అడ్డాకొచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్నే కాదు, ప్రధాని నరేంద్ర మోడీని అడుగుతున్నా. మోదీ 14 ఏళ్ల గుజరాత్కు సీఎంగా ఉన్నారు. 11 ఏళ్ల నుంచి ప్రధానిగా ఉంటున్నారు. ఈ 25 ఏళ్లలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా సరే ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మీరు నిరూపిస్తే ఢిల్లీ నడి బజార్లో క్షమాపణలు చెప్పి తల వంచుకొని వస్తా. లేదంటే శాఖల వారీగా మేమిచ్చిన ఉద్యోగ లెక్క అప్పచెప్తాం. మీరు మీ నాయకులు మీ ప్రభుత్వాన్ని అభినందించాలి. మా ప్రభుత్వాన్ని అభినందించాలి. మొదటి ఏడాదిలోనే 25,50,000 మంది రైతులకు 21,000 కోట్లతో రుణమాఫీ చేసిన చరిత్ర కూడా మా ప్రభుత్వానిదే అని తెలిపారు. కేసీఆర్కు మోదీకి తాను సవాల్ విసురుతున్నానని, వారు అధికారంలో ఉన్న టైంలో కానీ బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కానీ ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేస్తే తమ మంత్రులతో సహా క్షమాపణలు చెప్తామని పేర్కొన్నారు. సో నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే గట్టిగానే ఫైర్ అయినటువంటి పరిస్థితి. నిన్న వెల్లెంల ఆ ప్రాజెక్టు ఓపెన్ చేసి మాట్లాడిర్రు. ఇటు ఎవరిని, కేసీఆర్ను ఉద్దేశిస్తూ ముఖ్యంగా నిన్న సరూర్ నగర్లో మాట్లాడిపోయినటువంటి జేపీ నడ్డా గారిని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇచ్చి తీరుతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మీరు గుజరాత్కు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నారు. ఎవరు? మోదీ. 11 ఏళ్ల నుంచి ప్రధానిగా ఉంటున్నారు. 25 ఏళ్లలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ ఆ రాష్ట్రంలోనే సైనా ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మీరు నిరూపిస్తే ఢిల్లీ బజార్లలో క్షమాపణలు చెప్పి తల వంచుకొని వస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. 55,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. కేసీఆర్ చేసిన అప్పులకు 65,000 కోట్ల అప్పుగా మిత్తిలు కట్టుకుంటా రాష్ట్రాన్ని ఇట్లా చేసుకొస్తున్నాం అని చెప్పేసి అయితే నిన్న నల్గొండ సభలో మాట్లాడినటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు ప్రతిపక్షాలని గట్టిగా నడుచుకునే పని మీద పడ్డారు.